స్వామివారు యాగం తర్వాత అన్న వితరణ ఇక్కడ టేబుల్ పైన కూర్చోబెట్టి పెట్టడం కాదు, కిందనే కూర్చోబెట్టి చాలా మంది కూడా వేసుకోవడం తెలియదు, అడ్డంగా పెట్టుకుంటున్నారు అరిటాకులు కూడా. ఈరోజు అది ఎన్ని రోజులు అయింది ఇప్పుడు తిన్నామంటే మహానుభావులు పుణ్యం మనం. అలాంటిది రోజు ప్రసాదం ఎట్లుందమ్మా? ఎట్లుంది? చాలా బాగుంది కదా, చాలా బాగా సార్. మరి అదంతా చేయడానికి అతను ఎక్కడి అంటే మీరే, ఆయన ఎక్కడ తీసుకుపోడు, ఇక్కడే ఖర్చు పెట్టి ఇక్కడే చేస్తారు. ఆయన ఏమి తీసుకోడమ్మా, పాలు తాగుతారు. ఆయన ఒక్క గ్లాసు పాలు, ఒక అరటిపండు, చిన్న పిల్లవారి మాదిరిగా ఆయన పరిగెత్తి అన్ని పనులు చేస్తాడు, అన్నీ తనే చూసుకున్నాడు. మేము కేవలం సేవకుల మాదిరిగా అతను చెప్పిన పని, ఒక పని రెండు పని చేయగలిగామే తప్ప పొద్దున్నుంచి రాత్రి వరకు ఇక్కడ ఏమి కావాలి, ప్రసాదం ఎలా కావాలి, అన్నీ ఆయన సూచన మేరకు ఈ యాగం అంతా జరుగుతుంది. ఇంకొద్దిసేపట్లో శోభయాత్ర మొదలవుతుంది కాబట్టి